మామూలుగా అన్ని ట్రీట్మెంట్స్‌లో అన్ని మిగతా వైద్యాలలో ఇన్సులిన్ అనేది తొందరగా ఎవరికి ఇవ్వరు. అంటే డయాబెటిస్‌లో స్టేజ్ ఏంటి, ఇంకా లాస్ట్ స్టేజ్‌లో ఇన్సులిన్ కంపల్సరీ అన్నప్పుడు వాళ్ళకిస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి ఎంత సివియర్‌గా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు డయాబెటిస్ అనేది. సో, మీ దగ్గరికొచ్చేటప్పటికి ఇన్సులిన్ వద్దు అని ఆపేసి ఆ మెడిసిన్ ఇవ్వడంలో అంటే పేషెంట్‌కి ఎలాంటి హెల్త్ సమస్యలు తలెత్తమంటారా? సడెన్‌గా మానేసి దీంట్లోకి మార్చి అలోపతి వాడుతున్న వాళ్ళు యునాని వాడుతూ ఉంటే ఎలాంటి హెల్త్ సమస్యలు రావంటారా? సడన్‌గా మానేస్తారని నేను చెప్పలేదే. అది తగ్గించాను అన్నాను. అది ఆపాము ఓకే. అన్నాను కానీ సడన్‌గా ఆపారే. ఎందుకంటే సడన్‌గా ఎందుకు ఆపరంటే మోడర్న్ మెడిసిన్ యొక్క ఈ డయాబెటిక్ మెడిసిన్స్ కానీ, బీపీకి సంబంధించిన మెడిసిన్స్ కానీ, హ్మ్. థైరాయిడ్‌కి సంబంధించిన మెడిసిన్స్ కానీ, ఈ మూడిటిని సడన్‌గా ఆపేస్తే గనక విత్‌డ్రాయల్ సిండ్రోమ్స్ అని వస్తాయి. సో, ఆ విత్‌డ్రాయల్ సిండ్రోమ్స్ రాకుండా ఉండాలి అంటే ఆ మెడికేషన్‌తో పాటు మా మెడిసిన్ కూడా స్టార్ట్ చేస్తారు. ఓకే. స్టార్ట్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఎలా అయితే షుగర్ లెవెల్స్ డౌన్ అవుతూ ఉంటాయో ఇది తప్పదు కదా, తగ్గించాలి కదా ఏదో ఒకటి, అది ఇంగ్లీష్ మెడిసిన్ తగ్గించుకుంటూ వస్తాం అన్నమాట. హుహుహు. అండ్ ఇంకోటి మీరు అపోహలో ఏమున్నారంటే ఓన్లీ లాస్ట్ స్టేజెస్లో మాత్రమే ఇన్సులిన్ ఇస్తున్నారు అని అనుకుంటున్నారు మీరు. ఏం అవును. లేదు, మోడర్న్ కాన్సెప్ట్లో డాక్టర్స్ ఈవెన్ స్టార్టింగ్లో కూడా ఇన్సులిన్ పెట్టేస్తున్నారు. ఓకే. అంటే ఎంతో మంది ఉన్నారు అలాంటి యెస్. పేషెంట్స్. అలాంటి పేషెంట్స్ మా దగ్గరకు వచ్చిన తర్వాత కూడా అది ఆగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే అలోపతిలో వాళ్ళు చెప్పిన దాని ఆధారాన్ని బట్టి మేము స్టార్టింగ్ అలా ఇవ్వమమ్మా, స్టేజెస్ ఉంటాయి. వ్యక్తికి ఇన్సులిన్ ఇది ఇవ్వాలి అంటే వాళ్ళ డయాబెటిక్ 500 అబోవ్ అలా ఉంటే తప్ప మేము ఇవ్వలేము అని చెప్పి వాళ్ళని అన్నారు. సో దట్ అది ఎలాగా మెడికేషన్ అంటే మీరు సైమల్టేనియస్‌గా వాడుతూ ఉంటారనమాట మెడికేషన్. ఫస్ట్ స్టార్టింగ్లో అదే అది ఇంగ్లీష్ మెడిసిన్ మనం తగ్గించడానికి ఫస్ట్ స్టార్టింగ్లో సైమల్టేనియస్గా వాడతాము. ఓకే. వాడిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఎలా అయితే షుగర్ లెవెల్స్ డౌన్ అవుతూ ఉంటాయో స్లోగా తగ్గించుకుంటూ వస్తాం. ఎందుకంటే ఇన్సులిన్కి చాలా సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఉంటాయి. ఓకే. అండ్ ఈవెన్ ఏదైతే డయాబెటిక్ మెడిసిన్స్ వాళ్ళు వాడుతుంటారో వాటిలన్నిటి యొక్క డైరెక్ట్ ఎఫెక్ట్ లివర్ మీద ఉంటుంది. సో అయితే సైడ్ ఎఫెక్ట్స్ ఇంగ్లీష్ మెడిసిన్‌లో మనం చూస్తామంటారు. ఇన్సులిన్ వల్ల కూడా. మరి యునాని మెడిసిన్‌లో అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ యునాని మెడిసిన్లో ఏంటంటే అన్ని హర్బల్ మెడికేషన్స్ ఉంటాయి. హ్మ్. సో హర్బల్ మెడికేషన్స్ ఉండడం వల్ల ఏంటంటే ఎఫెక్ట్ కూడా అంత ఫాస్ట్గా రాదు, కెమికల్ వచ్చినట్టుగా. మీకు సెకండ్స్లో మినిట్స్లో మీకు ఎఫెక్ట్ రావాలి అంటే కనుక సాధ్యం కాదు అది. హ్మ్. సో టైం టేకింగ్ అది మాకు అందుకే మేము ఓన్లీ క్రానిక్ డిసీజెస్ని మాత్రమే ట్యాకిల్ చేయగలుగుతున్నాం రైట్ నౌ, అదే. ముఖ్యంగా సత్య యునాని హెల్త్ కేర్లో. ఓకే. అదే మీరు ఆ, దీనిలో కూడాను సర్జరీ ఉంది మాకు యునానీలో కూడా. హుహు. సో హాస్పిటల్ బేస్డ్ ఉండి హాస్పిటల్ కనుక ఎక్విప్మెంట్స్ ఉండి సపోర్ట్ ఉంటే కనుక అప్పుడు మనం ఇంకేమైనా ఫర్దర్గా ముందుకు వెళ్ళొచ్చు. కానీ ఓకే. బట్ ఒక హెల్త్ కేర్ లెవెల్లో ఓన్లీ క్రానిక్ డిసీజెస్ని మాత్రమే మనం ఎక్కువగా డీల్ చేయగలుగుతాం అన్నమాట. ఓకే. సో ఈ క్రానిక్ అండ్ డయాబెటీస్ ఈజ్ ఎ క్రానిక్ డిసీజ్, అవును. అదేమి ఎమర్జెన్సీ కాదు అవును. కదా. సో డయాబెటీస్ అన్న దాన్ని ఏంటంటే మనము యునాని మెడిసిన్ ద్వారానే చేయడం వెరీ గుడ్. అండ్ సైడ్ ఎఫెక్ట్స్ కిందకి వస్తే కనుక యూజువల్గా యునాని మెడిసిన్లో సైడ్ ఎఫెక్ట్ రావాలి అంటే కనుక ఖచ్చితంగా ప్రతిదానికి సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకు ఉండదు? డైలీ పప్పు ఒక కప్పు తింటారు. ఓకే. అన్నం మానేసి పప్పే ఇంత మొత్తం అన్నం టైప్లో మీరు పెట్టేసుకొని ఒక పెద్ద బౌల్ నిండా హ్మ్. పొద్దున మధ్యాహ్నం సాయంత్రం పప్పు తినుకుంటూ ఉన్నారనుకోండి వరుసగా, ఏమవుతుంది కంపల్సరీగా గ్యాస్ ఫార్మ్ అవుతుంది. కదా. మరి రోజు మీరు తినే పప్పుకో అన్నానికో అలా మీకు అలా ఇదైతే కనుక మరి ఒక మెడిసిన్ మేము స్పెషల్గా ప్రిపేర్ చేస్తున్నామో వాటికి కూడా ఉంటాయి. కాకపోతే తేడా ఏంటంటే ఒక కప్పు పప్పు తిన్నారనుకోండి దట్ ఈస్ డైలీ మీ రొటీన్ ఫుడ్. అదే 10 కప్పులు తిన్నారనుకోండి ఏమని లైఫ్ థ్రెటనింగ్ చేంజెస్ ప్రాబ్లమ్స్ ఉంటాయేమో కానీ లైఫ్ థ్రెటనింగ్ ఏమి ఉండదు, అవును. రైట్. ఎందుకంటే అది దానిలో ఫుడ్ వాల్యూ మంచి ఇది ఉంటుంది కాబట్టి. అండ్ దానిలో ఈవెన్ ప్రోటీన్స్ అవన్నీ ఉన్నా కానీ అన్ని ఇదైనా కానీ లైఫ్ థ్రెటనింగ్ ఉండదు. అవును. యునాని మెడిసిన్ కూడా అలాంటిది. ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే కనుక చనిపోవడానికి సూసైడ్ చేసుకోవడానికి ఇంగ్లీష్ మెడిసిన్ మార్కెట్లో బొచ్చడంత దొరుకుతుంటే కనుక మా దగ్గరకు వచ్చి యునాని మెడిసిన్ అది కూడా ఒక చెంచా తినడానికి కష్టపడిపోతుంటారు అందరూ మాది. అలాంటిది 10 చెంచాలు తిని ఓ 10 ఏళ్ళు తింటే కానీ సైడ్ ఎఫెక్ట్స్ రావు. ఎవరు తింటారు మేడం, ఎవరికి అంత అవసరం పడుతుంది చెప్పండి, అంతేలేండి. అంతే కదా. అందుకని నో సైడ్ ఎఫెక్ట్స్ అంటాం. నో సైడ్ ఎఫెక్ట్స్. ఎవరు తింటారు చెప్పండి, తినలేరు కదా అంతా. అవును. ఇప్పుడు ఒక హల్వా మేము డబ్బా ఇచ్చామంటే కనుక ఒక చెంచా ఉదయం ఒక చెంచా సాయంత్రం అనుకుంటాం. అవును.
మ్యాక్సిమం అంటే 3 చెంచాలు ఇస్తాం, ఎస్. పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అని. ఓకే. అవును. బట్ అదే వాళ్ళు ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకోవాలి అంటే కనుక కనీసం రోజుకి 10 చెంచాలు తినాలి. అలా కనీసం ఒక 2-3 ఏళ్ళైనా తినాలి. ఎవరు అంటే ఎవరంతగా ఇది చేసుకుంటారు. కావాలని సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకోవడానికి తినడానికి ఎవరు తింటారు చెప్పండి? అంత ఓపిక అంత ఇది కూడా ఉండదు. పైగా యునాని మెడిసిన్ అనేది అంత ఈజీ కూడా కాదు. ఓకే. ఇన్ పర్టికులర్లీ మా దగ్గర ఏంటంటే మేము ఓన్లీ తేనెలో మాత్రమే తయారు చేస్తాం. ఒక్క చెంచా చక్కెర యూస్ చేయం అసలు మేము. అగెయిన్స్ట్ ఆఫ్ షుగర్. అసలు చీని వాడకూడదు అసలు. ఓకే. చక్కెర వాడడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అవును. సో అందుకని ప్రాసెస్డ్ ఫుడ్స్ అవన్నీ అలా ఇది చేయడం కోసం అని చెప్పి మా దగ్గర ఈవెన్ కందె సఫేద్ అని చెప్పి కంద చక్కెర అంటారు, వినే ఉంటారు పూర్వకాలంలో. ఇది అవును. అది మాత్రమే వాడతాం మేము. ఒకవేళ వాడినా కానీ మందుల్లో ఎక్కువగా వాడం. ఓకే. మందులో మ్యాక్సిమం తేనె ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం. ఓకే. ఇలా ఇలా వాడుతున్న వీటిల్లో న్యాచురల్లీ తేనె అన్నది అంత ఈజీ కాదు, కాస్ట్లీ ఇదే. దానిలో మళ్ళీ యునాని మందులు. ఆ, అంత కొంచెం గవర్నమెంట్ హెల్ప్ చేస్తే అఫోర్డబిలిటీ సామాన్యుడికి అందుబాటులోకి వస్తుంది, కానీ పూర్ పర్సన్కి కొంచెం కష్టం యునాని మెడిసిన్. ఓకే. కొన్ని చిట్కాలు అవి వాళ్ళు యూటిలైజ్ చేసుకోవచ్చు, కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మెడిసిన్ తీసుకోవాలి అంటే కనుక కంపారిటివ్లీ, అందుకే కదా ఇది చీప్ మెడిసిన్ కాబట్టి మోడర్న్ మెడిసిన్ అంతగా డెవలప్ అవుతుంది. అవును. సో మోడర్న్ మెడిసిన్ కానీ లేదంటే హోమియోపతి కానీ కంపారిటివ్లీ తీసుకుంటే కనుక చీప్ మెడిసిన్స్ అవి. అవును. యునాని మెడిసిన్ ఈజ్ అ బిట్ కాస్ట్లియర్ మెడిసిన్ దానికన్నా. అది రీజన్ అక్కడ. ఎస్. ఎస్.